Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ ముంగిట విమర్శకులకి భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఘాటుగా బదిలిచ్చాడు. కంగారులతో ఆదివారం నుంచి 2 టీ20లు 5 వన్డేల సిరీస్ ను టీమిండియా ఆడనుండగా దినేష్ కార్తిక్ ను పక్కన పెట్టి మరీ పంత్ కి వన్డేలో సెలెక్టర్లు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్ లోనూ రెండో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన 3 టీ20ల సిరీస్లలో 72 పరుగులు చేసిన పంత్ హిట్టింగ్ కి ప్రయత్నిస్తూ కీలక సమయాల్లో వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో అతను కొంచెం సహనంతో ఆడాలని కొంతమంది విమర్శించగా వికెట్ విలువ పంత్ కి తెలియడం లేదంటూ మరికొందరు మండిపడ్డారు. 6 కొట్టే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకుంటే అది బాధ్యత రాహిత్యమైన షాట్ అని విమర్శిస్తారు. అలా కాకుండా ఆ షాట్ 6 గా వెళ్తే ఎవరూ నోరు మెదపరు. ఫార్మాట్ ఏదైనా హిట్టింగ్ నాకు కలిసొస్తుంది. నా జీవితం క్రికెట్ పైన ఆధారపడి ఉందని నాకు తెలుసు. కాబట్టి ఏ మ్యాచ్ లో ఎలా ఆడాలో అనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. అయితే పరుగులు చేసేందుకు నేను మ్యాచ్ ఆడతాను తప్ప వికెట్ కాపాడుకోవడానికి కాదు అని రిషబ్ పంత్ వెల్లడించాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.